దేవుని మాటగా పౌలు వంటి సమర్పణ జీవితాన్ని కలిగి ఉండేవారముగా మనం కూడా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూచినప్పుడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దుకే పరిగెత్తితిని అని పౌలు గారు చెప్తున్నాడు. అయితే ఇదే పౌలు గారు ఒకప్పుడు సౌలుగా ఉన్నారు, హింసకుడుగాను, దూషకుడుగాను, నరహంతకుడుగాను ఉన్నారు. మరి దేవుని ఉన్నతమైన పిలుపును అందుకొని క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు సారూప్యములకు మార్చబడి ఆయన స్వాస్థ్యముగా చేర్చబడి తన బిడ్డగా అధికారం పొంది ఆయనిచ్చు బహుమానం కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. తన జీవితంలో బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్న రీతిగా అనేక ప్రతికూలతల మధ్య నిలిచి గెలిచి చివరకు తన కాలం ముగుస్తుంది అన్నప్పుడు ధైర్యంగా చెప్పగలిగినటువంటి మాటలు ఏంటంటే, 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలను చూద్దాం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని, ఆ దినమందు ఆ నీతి కిరీటాన్ని న్యాయాధిపతి ఎదుట మాత్రమే గాక ప్రత్యక్షత ఆపేక్షించు వారందరికీ అటువంటి కిరీటం ఇవ్వబడుతుందని ధైర్యంగా చెప్పారు. అయితే మనము విశ్వాసం జీవితంలో ఉంటున్నటువంటి మనం ఎన్నో సంవత్సరాలుగా క్రీస్తుని కలిగి ఉన్న మనము, నీవు నేను ఈ దినము అట్టి బహుమానాన్ని అందుకునే స్థాయిలో ఉన్నామా? అట్టి విశ్వాసాన్ని, ఆత్మరక్షణ కలిగిన జీవితాన్ని జీవించగలుగుతున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తు సారూప్యంలోకి మార్చబడదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.